రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదులన్నింటినీ అనుసంధానించి ఒకే రాష్ట్రం ఒకే నది జల విధానం అమలు చేస్తామన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా అనుసంధానం ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర ఒక 185 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి అవుతాయి. అది కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 సర్దారు గౌతల చెన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు ఒకటి, తారకరామ తీర్థసాగర్ ఒకటి, ఆఫ్ షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ ఒకటి, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ 2 అదొకటి, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్స్, ఇది అప్ టు గడిగడ్డ. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కలిపి 9కి 2097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా